భగవద్గీత సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగంలో 6th శ్లోక. నచేతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఏదైతే నిశ్చయంగా ఒకటి నిర్ణయానికి వచ్చి, అంటే నాకు ఏది చేసినా సరే తృప్తి కలగట్లేదు, నా మనస్సు ఇంకా ఇంకా సందేహాలతోనే నిండిపోయింది అని మళ్ళీ ఇలా అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు. నా చేతద్ విద్మహ అంటే కాదు, అంటే ఇలా భిక్షం ఎత్తుకునన్నా బతికేస్తానేమో కానీ నా అనుకున్న వాళ్ళందరినీ, నా గురువుల్ని, నాకు శిక్ష ఇచ్చిన వాళ్ళని వీళ్ళందరినీ చంపేసి, నా బంధువర్గాన్ని చంపేసి, ఆ రక్తంతో కూడుకుని వచ్చిన భోగభాగ్యాలతో కూడుకున్నవన్నీ నాకు అక్కరికి రావంటే అవి నాకు అక్కర్లేదు, భిక్ష ఎత్తుకునన్నా బతికేస్తాను కానీ ఇట్లాంటివి నాకు వద్దు అన్నాడు. అలాగే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, నా చెత్త్ విద్మహ నాచ ఏతత్ విద్మహ అంటే ఇది మనకు తెలుసు. అంటే ఇక్కడ జ్ఞానికి అజ్ఞానికి కాస్త వ్యత్యాసం ఉంటుంది. ఏదో తింగరగా తెలియకుండా ఏదో చేసుకుంటూ పోతారు, ఏదో అయిపోతూ ఉంటుంది. ఇది చేస్తే అది అవుతుందని తెలిసినప్పుడు ఇది ఎలా చేస్తాం, మనం చెయ్యకూడదు కదా. అందుకే నచేతత్ విద్మహ ఇదియు అంటే ఇది కూడా తెలుసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఒక దానికి మనం పనికి పూనుకున్నప్పుడు ఇలా చెయ్యాలి అని అనుకుంటాం, ఇది చేస్తే అది వస్తుందని అనుకుంటాం. కానీ ఈ క్రమంలో ఏదైతే జరుగుతుందో అది జరగచ్చు, ఇంకోటి జరగచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అది ఎవరికీ తెలీదు. ఆ చివరి వరకు వెళ్తే గానీ మనకది తెలియదు. అందుకే ఇక్కడ నా చేతద్విద్మః కతరన్ను గరీయో. కతరన్ను అంటే ఇది మనకు తెలియదు. అంటే ఈ విధిని నువ్వు ఆచరిస్తున్నావు, దాని తర్వాత ఏదన్నా జరగచ్చు. అంటే ఆ విధి ఏదైతే నువ్వు నిర్వర్తిస్తున్నావు ఇది అవ్వచ్చు, లేకపోతే అది అవ్వచ్చు అన్నట్టుగా రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అందుకే ఘరియో అంటే ఇందులో నిజంగా నాకు ఏది శ్రేష్టము, యుద్ధం చెయ్యటం మంచిదంటావా, లేకపోతే చేయకుండా మానేయటం మంచిదంటావా? చేసిన అనర్థాలే, చేయకపోయినా అనర్థాలే. ఇప్పుడు నాకేది అర్థం కావట్లేదు. చెయ్యటం వల్ల కొంచెం అనర్థం, చెయ్యకపోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది అన్నట్టుగా నాకేం తెలియట్లేదు. చేసినా చెయ్యకపోయినా అనర్థాలే అయినప్పుడు చేయకుండా ఉండటమే మంచిది కదా. కనీసం నేను కర్తని కాదు, నా వల్ల ఇది జరగలేదు. నేను చెయ్యకపోవటం ద్వారా కూడా అనర్థాలు జరిగినియి. కాకపోతే అనర్థాలు చేసి ఇంకా ఎక్కువ చేసుకునే దానికన్నా ఇది సుఖం కదా. అందుకే ఈ రెండిటిలో ఏది శ్రేష్టము? యద్వా జయేమ అంటే ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఏదైతే చెయ్యమని నడుం బిగించమని నాకు చెప్తున్నావో, ఒకవేళ ఈ యుద్ధం చేశానే అనుకో, విజయం పొందొచ్చు, లేకపోతే అపజయం కూడా పొందొచ్చు. ఏదన్నా జరగచ్చు. అందుకే యత్వ అంటే ఒకవేళ, జయమా అంటే మనకి విజయం లభించింది అనుకుందాం. లేదా యదీవా నో జయేయుః లేకపోతే మనకి జయించమేమో, లేకపోతే వాళ్ళు మనల్ని జయించేస్తారంటే మనకి అపజయం, వాళ్ళకి జయం. అంటే ఒక యుద్ధం చేస్తున్నప్పుడు 2 వర్గాలున్నాయి. ఎవరిదన్నా విజయం కావచ్చు, ఎవరిదైనా సరే అపజయం కావచ్చు. వీళ్ళకే జయం వస్తుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది సేన వీళ్ళ పక్కనుంది కాబట్టి వీళ్ళకి విజయం లభిస్తుంది అనుకోవటానికి వీల్లేదు. వీళ్ళ దగ్గర సేన తక్కువ ఉన్నప్పటికీ కూడా విజయం వీళ్ళకి లభించొచ్చు. అందుకే అంటారు పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు గడ్డి పరక బ్రహ్మాస్త్రం అయిపోతుంది. పరమాత్మ యొక్క అనుగ్రహం లేని కారణంగా విధి లిఖితము బ్రహ్మాస్త్రం కూడా గడ్డి పరక అయిపోతుంది. అందుకే ఇక్కడ ఇట్లాంటి సందిగ్ధంలో ఉన్నాడు. అదే చెప్తున్నాడు. మనకన్నా లభించచ్చు జయం, లేకపోతే వాళ్ళకన్నా లభించచ్చు జయము. యానేవ హత్వా యానేవ హత్వా అంటే ఇక్కడ జయాపజయాలు ఎవరివి అన్నది పక్కన పెడితే ఇక్కడ కొంతమంది మరణిస్తారు యుద్ధం జరిగినప్పుడు. మనలో కొంతమందికి మరణం అన్నది ఉన్నది. ఈ యుద్ధం జరిగేటప్పుడు మన పక్కన కొంతమంది ఉన్నారు, వాళ్ళ పక్కన కొంతమంది ఉన్నారు. అయితే నిజంగా కొంతమంది సంహరించబడిన తర్వాత నా జీవిషామహ ఇంకా ఇంతమందిని చంపేసి మన వల్ల మన ఒక కోరికకి దీనివల్ల ఇంతమంది మరణించారు అంటే ఇంకా జీవించి ఉండబుద్ధి కాదు కదా. జయం ఎవరికన్నా లభించచ్చు, కాకపోతే ఇంత ప్రాణ నష్టం, ఇంత రక్తపాతం జరిగిపోయిన తర్వాత ఇంక జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది.
అందుకే తేవ స్థితాః. తేవ అంటే అవస్థితాః. అంటే ఇక్కడ ఏ అవస్థకైతే మనము లోబడతామో, ఇప్పుడు ఏదన్నా విన్నది ఒక రకంగా ఉంటుంది. చూసింది ఒక రకంగా ఉంటది. ఇంతమంది ఇలా రక్తపాతంలో ఉండిపోయినప్పుడు ఇక్కడ నిలిచి ఉన్న స్థితి. ప్రముఖే దార్తరాష్ట్రాః. ఇక్కడ ఉన్న అంటే మన ముందు మన ప్రముఖులు ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ దుర్యోధనాది వాళ్ళందరూ కూడా అటు పక్కన ఉన్నారు. వీళ్ళతో యుద్ధం చేసిన జయం మనకి లభించినా, వాళ్ళకి లభించినా సరే, అటు పక్కన ఉన్న వాళ్ళందరూ ఎవరు అంటే ధృతరాష్ట్రుడు యొక్క కుమారులు. అంటే ఇక్కడ ఈళ్ళందరూ ఎవరు అంటే పైగా మనవాళ్ళే. అన్నతమ్ములే. కాకపోతే ఇప్పుడు వైరం వచ్చింది యుద్ధం చేసుకుంటున్నాం అంటే ప్రాణాలు తీసేసుకునే స్థితిలో ఉన్నారు. అందుకని ఇక్కడ సందిగ్ధంలో పడిపోయాడు. జయం వాళ్ళకొచ్చినా, మాకొచ్చినా మరణించేది అందరూ మళ్ళీ మనవాళ్ళే కదా! శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే నచేతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జీజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ద్రాతరాష్ట్రాః. ఈ యుద్ధం చెయ్యటము శ్రేష్టమో లేకపోతే చెయ్యకుండా ఉండటం మంచిదో అన్నది నాకు అర్థం కావట్లేదు. యుద్ధంలో మనం వాళ్ళని జయిస్తామో లేక వాళ్ళు మనల్ని జయిస్తారు అన్న విషయం కూడా నాకు తెలియదు. అయితే మనకి ఆత్మీయులైన ధృతరాష్ట్రులే అంటే ఇక్కడ ఉందరెవరు అంటే మన అన్నదమ్ములే. వీళ్ళు మనతో పోరాటం చేస్తున్నారు. మనం వాళ్ళతో పోరాటం చేస్తున్నాం. నిలిచి ఉన్నది వారే. వారిని చంపి జీవించటం ఉండటం కూడా నాకు ఇష్టము లేదు. అంటే ఇక్కడ యుద్ధం ఎవరితో చేస్తున్నావు అన్నది పక్కన పెడితే, సందర్భం, సమయం అన్నీ పక్కన పెడితే, దాని పరిణామం ఊహించుకుంటేనే నిజంగా భయంగా అనిపిస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా సరే, ఒక్కరి యొక్క కోరిక కారణంగా అంతమంది ప్రాణ నష్టం కలుగుతుంది అంటే బాధగానే ఉంటుంది. ఒకటికొకటి, ఒకటికొకటి అన్నట్టుగా ఆ సంబంధాలు జరిగే పరిణామాలు ఊహించుకుంటేనే గొగ్గురుపాటు కలిగేలాగా ఉంటుంది. అందుకే అటువంటి పరిస్థితులు ఇక సతమతమైపోతున్నాడు. అందుకే యుద్ధం చెయ్యటం శ్రేష్టమా? చెయ్యకుండా ఉండటం శ్రేష్టమా? అన్నది నాకు అర్థం కాట్లేదు కృష్ణ. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే అర్జునుడు ఎవరికి చెప్తున్నాడు అంటే శ్రీకృష్ణుడికి చెప్తున్నాడు. గురు స్థానంలో ఉండి మనలో ఉన్న లోపాల్ని సరిచేసి మనకు కర్తవ్యాన్ని చక్కగా హితబోధ చేసి హితకరమైనది సర్వులకి శ్రేయస్కరమైనది ఆచరించేలాగా మనల్ని సిద్ధపరిచేవాడికి నువ్వు చెప్పుకోవటం మంచిది. అటువంటి వాళ్ళు నీకు మంచి సలహా ఇస్తారు. కానీ లౌకికంగా మనం నిజంగా ఎవరి దగ్గర చెప్పుకుంటాము అంటే నేనొక దద్ది. నాకు జ్ఞానము శూన్యము. నాకు అన్నిటి గురించి అవగాహన లేదు. నేను చెప్పుకునేవాడు నాకన్నా తక్కువ స్థాయిలో అధమంగా ఉంటాడు. ఇప్పుడు అన్నీ అందరికీ చెప్పి చేసే పరిస్థితులు కూడా మనకి ఉండవు. కాకపోతే నువ్వు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు, నువ్వు సుగుణాలతో ఉన్నప్పుడు, నువ్వు వికారాల రహితంగా ఉన్నప్పుడు, ఆ మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా ఉన్నప్పుడు, ఆ సమయానికి, సందర్భానికి సరైన నిర్ణయాలు తీసుకునే అవగాహన నీకు తప్పకుండా ఉంటుంది. మనోనిగ్రహం ఉండటం, ఇంద్రియ నిగ్రహం ఉండటం, చంచలత్వం లేకుండా ఉండటం. ఇవి సాధారణంగా అందరికీ ఉన్నాయనే అనుకుంటాం. కాకపోతే ఏదన్నా అనుకోని సంఘటన జరిగినప్పుడు తెలుస్తుంది మనలో ఎంత నిగ్రహం ఉన్నది అని. మనలో ఎంత శక్తి సమర్థతలు ఉన్నావి అన్నవి అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడో ఒకటి వస్తుందని ముందే తెలిసినప్పుడు దానికి నువ్వు సిద్ధపరచుకుని చెయ్యాలి, చెయ్యాలి అనుకుని నిన్ను నువ్వు సిద్ధపరచుకోవటం వేరు. అనుకోనివి కూడా జరిగినప్పుడు నువ్వు వాటికి అంతలాగా సిద్ధపడి ఉండటం అన్నది అందరూ చెయ్యలేరు సాధారణంగా. అందుకే ఇక్కడ అక్కడ ఉన్నది ఎవరు అంటే ధృతరాష్ట్రులు అంటే వాళ్ళెవరు? తన పెదనాన్న పిల్లలే. తన వాళ్ళే. అంటే ఇక్కడ ఎలాంటి గడ్డు పరిస్థితులొచ్చాయంటే, ఒక హక్కుని సంపాదించుకోవటానికి, లేకపోతే ఒక కష్టాన్ని తొలగించుకోవటానికి మన వాళ్ళతో మనమే తలపడాల్సొస్తుంది. ఇది ఇంకా తీసుకోవాలంటే మనతో మనమే యుద్ధం చేసుకోవాల్సిన పరిస్థితులు రోజు వస్తున్నాయి. ఎందుకంటే చుట్టూ ఉన్నవన్నీ నీకెప్పుడు అనుకూలంగా ఉండవు. ఆ జనాలు కానీ, సందర్భాలు గానీ ఏవీ ఉండవు. అయినప్పటికీ అవేవీ నీ మీద అంత ప్రభావం చూపించకుండా నువ్వు అంతలాగా నిగ్రహణలో ఉండగలిగితేనే వాటిని ఎదుర్కొంటూనే మళ్ళీ ఆటిని దాటుకుంటూ ముందుకి కొనసాగగలవు. పురోగతి అన్నది మనకి లభిస్తుంది. అందుకే బుద్ధి.
మనోవాక్కాయాలు, ఆ మనస్సు, వాక్కు, ఈ శరీరాలు అన్నీ కూడా అంతలాగా ఉండాలి. ఇక్కడ అర్జునుడు కూడా అదే చెప్తున్నాడు. నాకు ఏది మంచిదో, ఏది మంచిది కాదో నాకే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. ధర్మ, అధర్మ అన్నీ పక్కన పెడితే, ఇప్పుడు అధర్మంగా ఉన్నారు కాబట్టి మనం ధర్మబద్ధంగా యుద్ధం చేసైనా సాధించుకోవాలనుకున్నట్టుగా యుద్ధానికొచ్చాం. కాకపోతే ఇప్పటి పరిణామం ఏమవుతుంది అంటే, ధర్మబద్ధంగా ఉన్నవాళ్ళైనా, అధర్మంగా ఉన్నవాళ్ళైనా యుద్ధం చేశాక చాలామంది ప్రాణాలు పోతాయి. ప్రాణాలు పోవటం కాదు, కాళ్ళు, చేతులు అన్నీ తెగిపోతాయి. ఆ కుటుంబానికి ఆదరణ లేకుండా పోతుంది. కుటుంబం దిక్కు లేకుండా అయిపోతుంది ఇక్కడ వీళ్ళు మరణిస్తే. అయితే చాలామంది దుర్యోధనుడికి భయపడో, దుష్టుడైనప్పటికీ కూడా వాడి పక్షంలోనే చేరి ఉన్నారు. యుద్ధంలో వాళ్ళు సహజంగానే సంహరించబడతారు. అలా ఎలా కుదురుతుంది? యుద్ధంలో ఇరు పక్షాల వాళ్ళు కూడా సంహరించబడతారు. అయితే నీచ బుద్ధి అంటే ఎలా అయితే యుద్ధంలో వీరమరణం పొందిన వాళ్ళకి కూడా అంటే యుద్ధం చేస్తూ కూడా ప్రాణాలు కోల్పోతే నీకు స్వర్గగతి. ధర్మాన్ని ఆశ్రయించి నువ్వు యుద్ధం చేసినప్పుడు నీకు స్వర్గగతి. ఆహ్, దుష్టుడుగా ఉన్నవాడికి నువ్వు మళ్ళీ సహాయం చేస్తున్నావు. అందుకే ఇక్కడ వదిలి వెళ్ళటానికి తగినవాడే అయినప్పటికీ కూడా భీష్ముడే అంగీకరించాడు. నీచ బుద్ధియే అయినప్పటికీ కూడా కొన్ని కారణాల చేత వాళ్ళెవరు దుర్యోధనుడిని వదల్లేదు. దీన్నే మళ్ళీ భాగవతంలో కూడా చెప్తారంటే అన్నీ తెలిసినప్పటికీ కూడా కొన్ని అవి దోషపూరితమైనవే అని చెప్పి అన్నీ తెలిసి కూడా వాళ్ళెవ్వరూ కూడా దుర్యోధను వైపే ఉన్నారు తప్పితే ఈ కౌరవుల పక్షాన రాలేదు. ధర్మం, యథార్థాన్ని తెలుసుకున్నవారు. అందరికీ ధర్మం ధర్మంగా అనిపించినప్పటికి కూడా ఆచరణలోకి అందరం పెట్టలేము. భీష్ముడు మహాజ్ఞాని. ధర్మానికి విరుద్ధంగా ఏది మాట్లాడడు, ఏది చెయ్యడు. అయినప్పటికీ కూడా ఆయన కూడా దానికి అతీతంగా కౌరవుల పక్షాన మానేసి మళ్ళీ వీళ్ళ పక్షాన ఉండిపోయాడు యుధిష్ఠిరుతో. ఈ విధంగా ధర్మ, అధర్మాలు తెలిసిన వాళ్ళు కూడా దాన్ని దాటలేరు. ఎందుకంటే అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క నిర్ణయం అటువంటిది. ఎలా అయితే చేసిన దానికి చేసినట్టుగా, ఎలా అయితే కొన్ని వాసనల కొద్దీ కొన్ని కర్మలు మనం చేస్తూ ఉంటాం. దాన్ని మనము చెయ్యకూడదనుకున్నా నివారించలేని పరిస్థితుల్లో చేసుకుంటూనే వెళ్ళిపోతావు. ఆ కర్మ అనుబంధాలు అటువంటివి. ఆ బంధనాలు అటువంటివి. ధర్మం ఆమె తెలిసినా సరే. అందుకే అర్జునుడు ఈ తికమకలో పడిపోయి ఉన్నాడు. అందుకే కృష్ణుడిని అడుగుతున్నాడు. నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. యుద్ధం చెయ్యటం మంచిదా? చెయ్యకుండా ఉండటం మంచిదా? క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నేను యుద్ధం చెయ్యాలి. కాకపోతే ఈ యుద్ధం చేసే క్రమంలో ఆ ఫలస్వరూపంగా ఏదైతే మొత్తం కులమే నాశనం అయిపోతుంది. మహా దోషాలు అంటుకుంటున్నాయి. అవన్నీ తలుచుకుంటేనే నాకింకా బాధగా ఉన్నది. ఒకవేళ ఏకపక్షంగా యుద్ధం చేస్తుంటే అది శ్రేష్టమని భావించొచ్చు. జయం మనకొస్తుందో లేతే ఆళ్ళకొస్తుందో కూడా అది తెలీదు. అది చెప్పటానికి కూడా వీల్లేదు. అది జరిగేంత వరకు ఎవరు చెప్పలేరు. పరమాత్మ ఒక్కడే చెప్పగలడు. పోనీ జయం మనకే వచ్చిందని అనుకుందాం. మనకి వచ్చినా సరే ఇంతమందిని చంపి, ఇంత రక్తపాతంలో పైగా చచ్చిందెవరంటే వాళ్ళు మన వాళ్ళే. దానికి కూడా నా మనసు అంగీకరించట్లేదు. నా సోదరుల్ని చంపేసి ఈ సుఖాన్ని, భోగాల్ని నేను ఎలా అనుభవించగలను? నా కర్తవ్యం నాకు తెలుస్తుంది గానీ, ఈ కర్తవ్య కారణంగా మళ్ళీ ఎలాంటివి దారి తీస్తాయో అని ఆ భయాలు నాలో ఎక్కువైపోతున్నాయి. అందుకని అయోమయ పరిస్థితుల్లో నేనొక నిర్ణయానికి రాలేకపోతున్నాను. నేను తేల్చుకోలేకపోతున్నాను. అటు పక్కన ఉన్నవారెవరు? నా గురువులు, నా అన్నదమ్ములు, నా తాతగారులు మమ్మల్ని అన్ని రకాలుగా చూసుకున్న వాళ్ళు. మేము వాళ్ళని జయించినా, వాళ్ళు మమ్మల్ని జయించినా సరే, దీనివల్ల మిగిలిన వాళ్ళు బ్రతికి ఉన్న అసలు ప్రయోజనం ఏమిటి? భోగాలు గాని, సుఖాలు గాని ఎలా పంచుకోగలం? ఇంత రక్తంతో తడిసిపోయిన వాటిని అనుభవించేటప్పుడు బాధగానే ఉంటుంది. అందుకు మనసు దాన్ని అంగీకరించట్లేదు. అంటే ఎలా అయితే భిక్షమెత్తుకన్నా బతుకుతాను గానీ, వీళ్ళని నాకు వధించటానికి మనసు ఒప్పుకోలేదన్నాడు. అలాగే ఇక్కడ అన్నీ వదిలేసి సన్యాస మార్గంలో వెళ్ళిపోవచ్చేమో కానీ, అదన్నా సాఫీగా ఉంటుంది గానీ, ఇలాంటివి దారుణాలు తలుచుకుంటేనే భయంగా ఉంది. అందుకని అవి ఆచరణలో ఎలా పెట్టగలను? నా చేతుల్లో ఎంతమంది చేస్తారో, వాళ్ళ చేతుల్లో ఎంతమంది చేస్తారో, జయాలు ఎవరికి వస్తాయో, ఎవరి చేతుల్లో ఎవరు చచ్చిపోతారో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో అది కూడా అర్థం కాకుండా ఉన్నది. నిర్ణయాన్ని తీసుకునే సమర్థత కోల్పోతున్నావు. ఎందుకంటే ఈ మాయా భ్రమలకి లోబడుతున్న కారణంగా.
గెలుపన్నది పక్కన పెడితే నా కర్తవ్యాన్ని చేసే క్రమంలో ఎలా అయితే మనకి ఈ గృహస్థాశ్రమంలో కూడా నిత్యకృత్యాలు కొన్ని చేస్తూ ఉన్న కారణంగా కొన్ని జీవులకి మన ద్వారా హాని జరుగుతుంది. అందుకని ప్రతిదాన్ని చేసే ముందు నామస్మరణ, చేస్తున్నప్పుడు నామస్మరణ, ఈ స్మరణని విడవకుండా ఉండటమే మనం చెయ్యగలిగింది ఆ పరమాత్మను త్రికరణ శుద్ధిగా శరణు వేడుకోవాలి. అంటే చేసిందంతా చేసేసి రోజొచ్చి నన్ను క్షమించు అనే ఇది అలవాటు చేసేసుకుంటూ ఉంటే అంటే ఏదన్నా చేసేయొచ్చు, ఆయన్నెళ్లి క్షమాపణ అడిగేస్తే సరిపోతుందన్న ధోరణిలో కాదు. పరమాత్మను శరణు వేడుకోవటం అంటే, నేను ఈ అజ్ఞానమన్న అంధకారంలో ఎప్పుడూ ఉన్నాను కారణంగా, నేనొక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కూడా మళ్ళీ అసమర్థుడిని. ఎందుకంటే, ఈ వికారాల కారణంగా నేను సరైన నిర్ణయాన్ని సరైన సమయానికి నేను తీసుకోలేను. ఈ అవగాహనతో శరణు వేడుకోవాలి పరమాత్మను. అందుకే ఈ శరణు ఎప్పుడైతే నువ్వు త్రికరణ శుద్ధిగా వేడుకుంటూ ఉంటావో, కర్తవ్య, అకర్తవ్య మధ్య వ్యత్యాసం ఏదైతే ఉన్నదో అది నీకు స్పష్టమవుతుంది. అందుకే కృష్ణుడిని శరణు వేడుకుంటున్నాడు. నా మీద కృపతో నాకు ఒక నిర్ణయాన్ని చెప్పు. ఎందుకంటే ఇంతమంది యుద్ధంలో మరణిస్తూ ఉంటారు. అందుకని భిక్షం ఎత్తుకునన్నా బతికేస్తాను. లేకపోతే అన్నీ వదిలేసి సన్యాసినన్నా వెళ్ళిపోతాను. కానీ నేను నీ శిష్యుడిని, నిన్నే శరణు వేడుకుంటున్నాను. అందుకే బాగా ఆలోచించి నువ్వే ఒక నిర్ణయానికొచ్చి నువ్వే నాకు మార్గాన్ని చూపిచ్చు. నాకేమీ అర్థం గాట్లేదు. ఆ సమస్య నాలో ఉన్నది అన్నీ నేను నీ పాదాల దగ్గర పెట్టేశాను. నాకు సంపూర్ణంగా శరణాగతి అడుగుతున్నాను కృష్ణ. అందుకు నాకు ఏవి పని చెయ్యట్లేదు. కాళ్ళు, చేతులు పని చేయక అవన్నీ వదిలేసాడు. ఇప్పుడు బుద్ధి ఇవి కూడా నాకేం పని చేయట్లేదు. అందుకని ఈ భ్రమలకి ఆట్లకి నేను లోబడిపోయాను. నా కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నాను. మనస్సన్నది అలాగా మనోభావాలన్నీ కూడా నాలో ఈ భ్రమలకి, మోహాలకి లోబడేలాగా అయిపోతున్నాయి. బాధలో ఉన్నాను, బలహీనపడిపోతున్నాను. అందుకని నేను నిన్నే శరణు వేడుకుంటున్నాను. నా కర్తవ్యం ఏంటో నిశ్చయంగా నేను తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న కారణంగా నాకు నువ్వే చెప్పు కృష్ణ అని కృష్ణుడినే శరణు వేడుకున్నాడు అర్జునుడు. దీంతో భగవద్గీత సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగంలో 6th శ్లోక సంపూర్ణం.